మాగంటి కుటుంబ పంచాయతీ శేరిలింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరింది. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై ప్రద్యుమ్న తారక్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో వివరణ ఇచ్చేందుకు వచ్చారు. మాగంటి సునీత తరపున కూతురు దిశరా హాజరయ్యారు. పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నాబడి కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది, ఇవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు అన్న మాట ఉండాలి కదా. మీ దగ్గరకు రాలేదు, మీతో మాట్లాడలేదు అసలు. మాగంటి చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడారా? చనిపోయిన తర్వాత కూడా అంటే మాగంటి సునీత ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను అందరికి నా మనవడు, వాడు కూడా మనవడు కాబట్టి వాడికి కూడా తగిన ఇది కలెక్టర్ కి కంప్లైంట్ చేశారు కదా, ఏమని చెప్పారు? మీరేం చెప్తారు? మొదటి భార్యగా మాలినీదేవి గానే మీరు చూసారా స్టార్టింగ్ లో? మాటలు ఏం చెప్తారు? మాలినీదేవి కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఎప్పుడు వివాహం జరిగింది? అసలు ఏంటి వివాదం? వివాహం నేను చేయలేదు. అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. కొంచెం మాటలు చెప్పండి మేడం. అవునండి. ఎప్పుడు ఏ ఇయర్ లో గుర్తుందా మేడం? ఎవరికి? మీకు ఏ ఇయర్ లో గుర్తుందా మాలినీదేవితో మ్యారేజ్? వివాహం చేయలేదు, వచ్చింది 98 మీరే దగ్గర చేశారు. అన్ని ఉన్నాయి కదా. విడాకులు కాలేదు కదా మేడం? విడాకులు కాలేదు. కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది. ఏదైనా సబ్మిషన్స్ ఉన్నా, ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా సబ్మిట్ చేయమన్నారు. అది తప్ప ఏమి జరగలేదు. విచారణ అనేది ఏం జరగలేదు. ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా తీసుకొచ్చారా అని అడిగారు. లేదు వేస్తాము, సర్టిఫైడ్ కాపీస్ వేస్తామని, వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ వేస్తామని చెప్పారు. సో అందుకని ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చుకుంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వేయండి, సో దట్ ఫైనల్ హియరింగ్ పెట్టుకుంటాను అని చెప్పేసి 25th నవంబర్కి వేయడం జరిగింది. ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అయితే వాళ్ళు ఎలాంటి ఆధారాలు ఫైల్ చేయలేదు. అసలు సింగిల్ అసలు ఏమీ లేదు ఆధారాలు. సో అదే ఏమన్నా ఉంటే వేసుకోండి అని వాళ్ళకు ఒక ఆపర్చునిటీ చేస్తా ఉన్నారు. అంటే ఆస్తుల్లో వాటా గురించి అడుగుతున్నారా, లేకుంటే మేము యాక్చువల్ గా మొదటి నుంచి విడాకులు కాలేదు అని అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇప్పుడు గోపీనాథ్ గారు చనిపోగానే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాగంటి సునీత గారు పిల్లలు తీసుకోవడం జరిగింది. సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాగంటి సునీత గారికి పార్టీ అంటే మీకు అందరికీ తెలిసిందే, షీఈస్ కంటెస్టింగ్ యాజ్ ఎమ్మెల్యే. సో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో సో సమ్ పొలిటికల్ ఇష్యూస్ ఏదో జరగడం వల్ల ఒక క్లెయిమ్ హియరింగ్ ఉంది. ఇప్పుడు మాగంటి సునీత గారి పెళ్లి 2000 సంవత్సరం 2000లో గోపీనాథ్ గారితో నేను జూలై 2000లో తన పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితాన్ని తను మాగంటి గోపీనాథ్ గారితో గడిపారు. సో ఆయన చనిపోయారు. ఈ 25 సంవత్సరాలలో కూడా మీకు అందరికీ తెలిసిందే, మీ అందరిలో ఉన్నవారే మాగంటి గోపీనాథ్ గారు. ఆల్మోస్ట్ ఆయన ఎలక్షన్స్ ఎప్పటి నుంచి కంటెస్ట్ చేసి ప్రజల్లో ప్రజానాయకుడిగా వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు ఏదన్నా ఒక న్యూస్లో కానీ ఏదన్నా కూడా ఇలాంటి ఎవరైనా పర్సన్ వచ్చారా, వేరే ఎవరైనా వచ్చారా, మేము ఫ్యామిలీ మెంబరు, ఆవిడ మాగంటి సునీత గారు భార్య కాదు నేను భార్య అనేసి మాగంటి గోపీనాథ్ గారు ఉన్న సమయంలో ఆయన బతికున్న జీవితకాలంలో ఇలాంటి క్లెయిమ్ పడలేదు. ఎవ్వరు కూడా అలాంటి క్లెయిమ్ కూడా వేయడం జరగలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏదో రాజకీయ పరమైన ఉద్దేశాలను పెట్టుకొని ఎంతో బాధతో భర్త చనిపోయిన బాధలో ఉన్న మాగంటి సునీత గారు డే 1 ఆఫ్ ది మ్యారేజ్ నుంచి ఆయన